ఎవరైనా మీకు లేక మీకు బాగా తెలిసిన వాళ్ళకి అన్యూజువల్లీ హై రిటర్న్స్ ప్రామిస్ చేశారంటే, ఈ వీడియో మీకు కొన్ని లక్షలు సేవ్ చేయగలదు. అండ్ అలానే మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే, ఒక విషయం నేను హానెస్ట్‌గా చెప్పాలి. మీరు తెలివి తక్కువ వాళ్ళు అసలు కాదు. అండ్ నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఇన్సల్ట్ కాదు, అవేర్‌నెస్ మాత్రమే. ఈ వీడియో ఎండ్‌లో చాలామంది మనీ లూజ్ అయ్యాక నేర్చుకునే ఒక ఇంపార్టెంట్ రూల్ నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. అబ్నార్మల్ రిటర్న్స్ అనే ఒక చిన్న ప్రామిస్‌తో. ఇంకా చాలామంది యాక్సెప్ట్ చేయలేని విషయం ఏంటంటే డాక్టర్స్, ఐటీ ఇంజినియర్స్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ స్మార్ట్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అయినా గూడా వీళ్ళందరూ గూడా లక్షలు కోల్పోయేది ఇలాంటి స్కామ్స్‌లోనే. ఇప్పుడు మనం చాలా ఆర్టికల్స్‌లో చూస్తున్నాం. ఐటీ ఇంజినియర్ ఎలాబరేట్ స్కామ్‌లో మనీ పోగొట్టుకున్నారని, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఆన్‌లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్ ప్లాట్‌ఫార్మ్‌లో 20,00,000 పోగొట్టుకున్నారని, అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ ద్వారా చీట్ చేయబడ్డారని, ఇలాంటివి ఎన్నో మరెన్నో. ఒక విషయం నేను చాలా ఇంపార్టెంట్ అని మీకు క్లియర్‌గా చెప్పాలి. ఈ డబ్బు పోగొట్టుకునే వీళ్ళందరూ గూడా అన్‌ఎడ్యుకేటెడా అంటే అస్సలు కాదు. వీళ్ళందరూ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో వాళ్ళ ఫీల్డ్స్‌లో చాలా మంచి ఇన్‌కమ్ సంపాదిస్తున్న వాళ్ళు అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నవాళ్ళు. మరి ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే స్మార్ట్ పీపుల్ కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ చీట్ చేయబడుతున్నారు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నేను చెప్తా. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌కి 2 ముఖ్య కారణాలున్నాయి. ఫస్ట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం. సెకండ్ గ్రీడ్. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 సెపరేట్ విషయాలు కాదు. అండ్ అవి సెపరేట్‌గా పనిచేయవు. 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. నాలెడ్జ్ లేకపోవడం అనేది మనకొక డోర్ ఓపెన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ గ్రీడ్ అనేది మన డోర్ లోపలికి తోసేస్తుంది. ఇది థియరీ కాదు. నేను రిపీటెడ్‌గా మార్కెట్‌లో జరుగుతున్నది చూసి మీకు చెప్తున్నాను. ఇది జనరల్‌గా ఎలా స్టార్ట్ అవుతుందో మనం తెలుసుకుందాం. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని, వాట్సాప్‌లో గాని స్క్రోల్ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఇలాంటి యాడ్స్ కనిపిస్తాయి. 30 డేస్‌లో 1,00,000ని 2,00,000గా మార్చండి. సేఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, నో లాస్ గ్యారంటీడ్. మీ బదులు మేము ట్రేడ్ చేస్తాం. ప్రాఫిట్స్ మీరు ఎంజాయ్ చేయండి. లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ ఆపర్చునిటీ నా లైఫ్‌నే మార్చేసింది. ఇలాంటివన్నీ విని, దాని తర్వాత మీరు చూసేదల్లా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్, లగ్జరీ కార్స్ అండ్ దుబాయ్ ట్రిప్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఫోటోస్. అప్పుడు మన బ్రెయిన్ స్లోగా ఇలా ఆలోచించడం మొదలెడుతుంది. బ్రో, నాకు తెలియని విషయం ఏదో వీడికి తెలిసినట్టే ఉంది. అయినా ప్రతి ఒక్కళ్ళు మోసగాళ్ళే అయ్యి ఉండరు కదా! నేను ఈ ఆపర్చునిటీ మిస్ అయితే ఎలా? ఏముంది? ఒక చిన్న అమౌంట్ పెట్టి ట్రై చేద్దాం. అదే ఎగ్జాక్ట్ మూమెంట్‌లో మన లాజిక్ అనేది మనం మిస్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ డేంజరస్ విషయం ఏంటి అంటే ఫ్రాడ్స్ ఎప్పుడు కూడా ఫూల్స్‌ని టార్గెట్ చేయరు. మనలాంటి యాస్పిరేషన్ పీపుల్‌నే టార్గెట్ చేస్తారు. అంటే ఎవరైతే బాగా కష్టపడాలనుకుంటారో, మనీ సేవ్ చేయాలనుకుంటారో, చాలా ఫాస్ట్‌గా గ్రోత్ కావాలి, నేను లైఫ్‌లో వెనకబడున్నాను లేదా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఇక్కడ రిస్క్ ఉంది అన్న విషయం చెప్పరు. దానికి బదులుగా నేను గైడ్ చేస్తాను కదా మీకెందుకు? నాకు ఇన్సైడర్ నాలెడ్జ్ బాగా ఉంది. బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా చేసేది ఇదే. బ్యాంక్స్ మీకు ఇవన్నీ తెలియకుండా కాపాడుకుంటూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు మన ఇగో అనేది ఏదైతే పిక్చర్‌లోకి ఎంటర్ అవుతుందో, ఆ టైంలో నేనైతే బాగా స్మార్ట్, నన్నెవడు మోసం చేస్తాడు అనుకుంటాం. ఇలాంటి టైంలోనే ఆ ట్రాప్ అన్నది క్లోజ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్‌గా చెప్పాలి. అబ్నార్మల్ రిటర్న్స్ అనేది ఇల్లీగల్ కాదు. కానీ వాటిని కన్సిస్టెంట్‌గా జనరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. రియల్ వరల్డ్‌లో మనం చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇయర్‌కి 6.5-7% రిటర్న్ ఇస్తాయి. అలానే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇయర్‌కి 10-12% రిటర్న్ ఇస్తాయి. అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా చాలా మంచి ఇయర్స్‌లో 25-30% రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఇలా రిపీటెడ్‌గా 100% రిటర్న్ జనరేట్ చేయడం అంటే ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు. అందుకే ఇక్కడ మనకు రియల్ ఎనిమీ వచ్చేసి మన సొంత గ్రీడ్ మాత్రమే. ఎవరైనా 1 మంత్‌లో 100% రిటర్న్ జనరేట్ చేయగలను అంటే వాళ్ళకి మన మనీయో, టెలిగ్రామ్ గ్రూప్సో, యూట్యూబ్ యాడ్సో లేకపోతే రిఫరల్ కమిషన్సో వీటి వల్ల సంపాదించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? హానెస్ట్‌గా ఆలోచించి చూస్తే వారెన్ బఫెట్ అండ్ బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఇట్లా కన్సిస్టెంట్ రిటర్న్స్ జనరేట్ చేయలేనప్పుడు ఎవరో రాండమ్ పర్సన్ ఎలా చేయగలుగుతారు? ఆన్సర్ వెరీ సింపుల్. వాళ్ళు మనీ మార్కెట్ నుంచి సంపాదించాలనుకోవట్లేదు. మన దగ్గర నుంచి సంపాదించాలనుకుంటున్నారు. మనం మనకు బాగా కామన్‌గా కనిపించే కామన్ ఫ్రాడ్స్ ఏంటో చూద్దాం. ఫేక్ ట్రేడింగ్ మెంటార్స్ అంటే డెమో ప్రాఫిట్స్, ఎడిటెడ్ స్క్రీన్ షాట్స్, రెంటెడ్ లైఫ్ స్టైల్స్ చూపిస్తారు. కొన్ని సిగ్నలింగ్ గ్రూప్స్ అంటే కొన్ని ఫస్ట్ సిగ్నల్స్ ఇచ్చి మనం ప్రాఫిట్ సంపాదిస్తాం. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఓ పెద్ద లాస్ వచ్చి మన డబ్బులంతా వైప్ ఔట్ అయిపోతాయి. మేనేజ్డ్ అకౌంట్స్ మీ లాగిన్ ఇవ్వండి నేను ట్రేడ్ చేస్తాను. ఇదో పెద్ద బిగ్ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. పాన్సీ స్టైల్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్. న్యూ ఇన్వెస్టర్స్ మనీస్‌తో ఓల్డ్ ఇన్వెస్టర్స్‌కి రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత ఉడాయిస్తాయి. క్రిప్టో అండ్ ఫారెక్స్ స్కామ్స్. హై లెవరేజ్, జీరో రెగ్యులేషన్. సో, ఇవన్నీ వేరు వేరు నేమ్స్. కాకపోతే సైకాలజీ మాత్రం ఒకటే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. మీ క్యాపిటల్ అనేది పోకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేద్దాం అన్న మాత్రమే ఉద్దేశం. ఈ సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి. రిటర్న్స్ అన్‌బిలీవబుల్‌గా అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి. రిస్క్ గురించి మాట్లాడకుండా ఏదైనా చెప్పాలని ట్రై చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఊరికే ఫేక్ అర్జెన్సీ క్రియేట్ చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి.
ప్రాఫిట్స్ గ్యారంటీ అని చెప్తే పరిగెత్తండి. లైఫ్ స్టైల్ చూపించి లాజిక్ వదిలేసి మాట్లాడుతుంటే ఇంకా ఫాస్ట్‌గా పరిగెత్తండి. ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ మనకెప్పుడు అర్థం కాని విషయాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అది మనం వేరే వాళ్ళకి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే పొజిషన్‌లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఒక ఫ్రాడ్‌ని అవాయిడ్ చేయడం మీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్‌ని సేవ్ చేయగలదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనీ లూజ్ అవ్వకపోవడం అంటే మనీ ఎర్న్ చేయడం కంటే గొప్ప విషయం. రిటర్న్స్ అనేవి వస్తాయి. ఆపర్చునిటీస్ అనేవి కూడా వస్తాయి. కానీ ఫ్రాడ్‌లో మనీ పోగొట్టుకుంటే అదెప్పుడు రేర్‌గా మాత్రమే తిరిగొస్తుంది. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే గనక ఫాస్ట్ రిటర్న్స్ చేజ్ చేయాలి, చాలా తొందరగా డబ్బులు సంపాదించాలి అని ఎవరైనా అనుకుంటుంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో షేర్ చేయండి. ఒక షేర్ ఒక లైఫ్ సేవింగ్స్‌ని కాపాడగలిగితే కూడా నేను హ్యాపీయే. థాంక్ యూ.